ఓం నమ శివాయ. ఈరోజు మనం శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణం గురించి తెలుసుకుందాం. కళ్యాణం గురించి ఈ రోజు నుంచి మొదలెట్టి అది పడుతుంది, ఒక వారం రోజుల దాకా కూడా పట్టచ్చు. ఎందుకంటే శివపురాణంలో ఆఖరి ఘట్టం ఇదే, పార్వతీ కళ్యాణమే. కాబట్టి ఇంతవరకు మనం అన్నీ విన్నవి, చదువుకున్నవి అది వేరే విషయం. పార్వతీ కళ్యాణం ఒక్కటి ఒక ఎత్తు అనమాట. కాబట్టి పార్వతీ కళ్యాణం వినేటప్పుడు అందరూ కూడా శ్రద్ధగా దృష్టి అంతా అటే పెట్టి పార్వతీదేవి ఇలా ఉంది, పరమేశ్వరుడు ఇలా ఉన్నాడు అని ఎప్పుడైనా వాళ్ళ అలంకారాల గురించో లేకపోతే వాళ్ళ ఆలోచనల గురించో చెప్తున్నప్పుడు మనం ఆ విధంగా ఊహించుకుంటూ పార్వతీదేవిని పరమేశ్వరుని ఊహించుకుంటూ కనుక విన్నట్టయితే ఆవిడ ఈ రకంగా ఈ పూలతో పూజ చేస్తోంది పరమేశ్వరుడికి అంటే అది మనం ఊహించుకుంటూ విన్నట్టయితే మానసికంగా మనం పార్వతీ కళ్యాణం చేసేసినట్టే, చూసేసినట్టే. కాబట్టి ఇది కాస్త శ్రద్ధగా వింటే పార్వతీ కళ్యాణం ఎవరు విన్నా చదివినా పార్వతీ పరమేశ్వరులు ఎల్లకాలము మన యందు దయతోటి ఉండి మనకి ఎటువంటి ఆపద రాకుండా చేస్తారు. ఇప్పటికే ఇవన్నీ విన్నందుకు మనకి చాలా రకాలుగా పరమేశ్వరుడు మనకి చూడండి, స్కందజననం విన్నందువల్ల ఒక ఫలితం, తర్వాత అంధకాసుర చరిత్ర విన్నందువల్ల ఒక ఫలితం, ఇలాంటివన్నీ కూడా చాలా చెప్పారు. కాబట్టి అవన్నీ జరుగుతూ ఉండగా పార్వతీ కళ్యాణం విన్నందుకు వాటన్నిటికంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి శ్రద్ధగా విందాం. పూర్వం ఎప్పుడైనా చదువుకోవాలని ఆపేక్షించి ఒక వ్యక్తి గురువు దగ్గరికి చేరితే ఆ విద్యార్థిని వినీయ అని పిలిచేవారు. అతని పేరు వినీయ. అలాగే సాత్వికుడు చిట్ట చివరకు ఆప్తకాముడు కావాలి అని చెప్తారు. ఆప్తకాముడు అంటే జీవితం కోరికతో మొదలై తుట్టతూతన కామకోటి మోక్షమే కోరికగా మారి మోక్షాన్ని పొందడం. అంటే ఏదో ఒకటి కావాలి, ఇది సాధించాలి, అది సాధించాలి అనుకుంటూ కోరికలతో మొదలవుతుంది మన జీవితం. కానీ ఆఖరణ ఆ కోరిక ఏమవ్వాలి? మోక్షమే కోరికగా మారి మోక్షాన్ని పొందాలి అనుకునేటట్టుగా చేయడమే ఆప్తకాముడు అంటారు. ఒక గురువుగారి దగ్గర చదువుకునే అందరు విద్యార్థుల మేధా సంపత్తి ఒకే విధంగా ఉండదు. వారిలో ఒక ఏకసంధాగ్రాహి ఉంటాడు. అంటే ఒకసారి చెప్పగానే అర్థమైపోయేవాడు ఉంటాడు. చూడండి, ఇప్పుడు స్కూళ్ళలో క్లాస్ రూముల్లో 60-70 మందిని కూర్చోబెట్టేస్తున్నారు కొన్ని స్కూళ్ళలో. అప్పుడు దృష్టి బాగా చదువుకునే వాళ్ళని ముందు బెంచీల్లో, ఓ మాస్టర్ కావాలని మధ్య బెంచీల్లో, అసలు ఎక్కువగా చదువుకునే వాళ్ళని చివరికి పెట్టేస్తూ ఉంటారు. అలా పెడితే ఆ చివర కూర్చున్న వాడికి ఎప్పటికీ రాదు. వాళ్ళని ముందు కూర్చోబెట్టి బాగా చదివే వాళ్ళని వెనక కూర్చోబెడితే ఈ బాగా చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నా చదువుకుంటారు. కాబట్టి ముందుగా కూర్చున్న వాళ్ళు అసలు చదువు రాని వాళ్ళు కాబట్టి వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శిష్యుల్లో కొంతమంది ఏకసంధాగ్రాహులు ఉంటారు. గురువుగారు ఒక మాట చెప్తే వాడికి వచ్చేస్తుంది. ఒక్కొక్కడికి గురువుగారు 2 మార్లు చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ అర్థం చేసి. ఇంకొంతమందికి 10 సార్లు. ఒక్కొక్కడు సురధ్రూపి ఉంటారు. స్ఫురధ్రూపి అంటే వెంటనే తనకి సొంతంగా కూడా చెప్పుకునేటటువంటి అటువంటి లక్షణం కలిగిన వాడు. ఒక్కొక్కడు మంచి ఐశ్వర్యవంతమైన కుటుంబంలోంచి వచ్చినవాడు ఉంటాడు కదండి. పూర్వకాలంలో గురుకులంలో చేరడానికి రాజుల పిల్లలు కూడా అక్కడికే వచ్చేవారు, బంటు పిల్లలు కూడా అక్కడికే వచ్చారు, సేవకుల పిల్లలు కూడా అక్కడికే వచ్చేవారు. కాబట్టి అలా కొంతమంది ఐశ్వర్యవంతమైన వాళ్ళు ఉంటారు. ఒకడు మంచి కులీనుడై ఉంటాడు. ఒక్కొక్కడి యందు ఒక్కొక్క విభూతి ఉంటుంది. ఈ విభూతి గురువు దగ్గర చదువుకునే రోజులలో బాగా వ్యక్తం అవుతుంది. గురువుగారి దగ్గర వాళ్ళలో ఉండే విభూతి ప్రకాశించే అవకాశం ఉంటుంది. విభూతి అంటే జ్ఞానం. అక్కడ వాళ్ళ యొక్క ఏ రకంగా వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు, ఏ రకంగా చదువుకుంటే ఎన్నిసార్లు వింటే వాళ్ళు చేయగలరు ఈ పని అనేది గురువు దగ్గర ఉన్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అంటే చిన్నతనంలోనే తెలిసిపోతుంది. కాబట్టి గురువు దగ్గర జీవితాన్ని మలుచుకునేటప్పుడు వినయం అనేది మాత్రం పోకూడదు. ఈశ్వరుని చేరుకునేటప్పుడు ఈశ్వరుని సాధన యందు ప్రవేశించేవాడికి ప్రధానంగా ఉండవలసిన లక్షణం వినయం. అంటే ఒదిగి ఉండడం. వినయంతో లేకుండా ఉంటే ఆ విద్య ఆ పరిస్థితి అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో చూడండి, ముఖ్యంగా చెప్పడానికి కూడా చిరాకుగా అనిపించేటటువంటివి టీవీ సీరియల్స్, సినిమాలు. అస్తమాటు వీటినే చెప్తున్నాను అని అనుకోకండి. ఇవి చూసినందువల్ల చూడండి, ఒక
కాలేజీకి సంబంధించిన సీను సినిమాలో ఉందే అనుకోండి. అందులో ఎలా ఉంటుందండి, ఒక గురువుని మర్యాద ఇవ్వడం కానీ, ఒక తోటి విద్యార్థులు ఆడపిల్లలు, మగపిల్లలు కలుసుకునే స్కూళ్ళు, కాలేజీలు అయితే తోటి విద్యార్థులకి సోదర సోదరీమణ భావం ఉండడం కానీ, ఇటువంటివి ఏవీ ఉండట్లేదు. కేవలం ఆ పేర్లు పెట్టి పిలిచేయడం. వాళ్ళకి ఒకవేళ చూడండి కొన్ని సినిమాల్లో అయితే మరీ దారుణంగా ఏ బట్టతలైనా ఉంటే అరగుండు అని పిలవడం. తర్వాత ఏదో అక్కర్లేని వాళ్ళ భార్యల విషయాలు కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉండడం. ఇలాంటి పిచ్చి మాటలన్నీ పెట్టి, పిచ్చి 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 డైలాగులు పెట్టి మన మీదకి వాళ్ళు విదిలేస్తున్నారు. ఇవి మన కుటుంబంతో సహా చూసినా, లేకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో ఒక 5, 6 ఏళ్ల పిల్లకి కూడా టీవీ పెట్టడం వచ్చేస్తోంది. ఛానల్స్ మార్చడం తెలిసిపోతోంది. ఈ జబర్దస్త్ వీటిల్లో వచ్చేటటువంటి అక్కర్లేని మాటలకి అర్థాలు కూడా తెలిసిపోయి వాళ్ళు నవ్వేసుకుంటున్నారు. పొరపాటున మనం ఏం అర్థమైందని నవ్వుతున్నావురా అని అడిగామనుకోండి, ఆ అర్థాన్ని చక్కగా వాళ్ళు విపులీకరించి చెప్పేస్తున్నారు. కాబట్టి ఎంత తక్కువగా మనం టీవీలు, సెల్ ఫోన్లు లాంటివి తగ్గించేసుకుంటే అంత మంచిది అనిపిస్తోంది. అవి ఏ వార్తలు విన్నప్పుడో, లేకపోతే ముఖ్యంగా కొన్ని సెల్ ఫోన్లు ఏంటి ఎప్పుడైనా ఎక్కడైనా లేట్ అవ్వడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళు రాకపోతే చేయడము, ఏదైనా ముఖ్యమైన విషయం, కొన్ని బ్యాంకు పనులు ఉంటాయి చూసారా, అవి అక్కడికి వెళ్ళి చేయలేకపోతే ఎవరికైనా డబ్బులు వస్తే ఈ ఫోన్‌పేలు, గూగుల్ పేలు లాంటివి చేయడానికి ఎంత ఉపయోగపడుతున్నాయో, అంతలాగా యువతని చెడగొట్టడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇందులో మంచి ఏది తీసుకోవాలి, ఏది అక్కర్లేదు అన్నది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళని గానీ, గురువు గారిని ముఖ్యంగా, ఎందుకంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. కాబట్టి గురువుని ఏదైనా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని అన్నట్టే. కాబట్టి గురువుగారు అంటే ఒక మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా గురువే. వాళ్ళని ఏ విధంగానూ నొప్పించకూడదు అనేది మనం తెలుసుకుని వాళ్ళ దగ్గర వినయంగా ఉండడం నేర్చుకోవాలి. గురువు దగ్గర జీవితాన్ని మలుచుకునేటప్పుడు వినయం అన్నది మాత్రం పోకూడదు. కాబట్టి ఏది అవసరం లేదో, ఏది తన దగ్గరకు రావలసిన అవసరం కాదో దానిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చగలగాలి. అది అనవసరంగా తన అహంకారాన్ని పెంచుతుంది అనుకుంటే కొంచెం కటువైనా సరే దానిని పక్కకు పెట్టి మనం వినయంతో నిరాడంబరంగా ఈశ్వరుని ముందు చేతులు కట్టుకుని నిలబడగలిగిన స్థితిని మాత్రమే పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈశ్వరుని యందు, గురువు ముందు ఈ ప్రయత్నం ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి. అంతేగాని వీళ్ళిద్దరి ముందు ఎప్పుడూ తలెత్తి ఏ కారణం చేత కూడా నేను గొప్పవాడిని, ఈ విషయంలో నేను గౌరవించబడాలి అని కోరుకోకూడదు. ఈ ఇద్దరి విషయంలో ఎప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉండాలి. నా యందు ఏ విభూతి ప్రకటితమైనా, అంటే ఎటువంటి రియాక్షన్ వచ్చినా అది వారిద్దరి వల్లనే ప్రకటితమవుతున్నది. కాబట్టి వాళ్ళ ముందు మాత్రం నా శిరస్సు వంచి మాత్రమే ఉండాలి అనే భావన మనకి కనుక ఉన్నట్టయితే ఎప్పటికీ మనం వినయంతో ఉంటాం. అహంకారానికి అలవాటు పడం. ఈ వినయం అలవాటైపోతే సమాజం అంతటా కూడా అంత వినయంతో ప్రవర్తించగలిగిన లక్షణం ప్రసరిస్తుంది. ఈ వినయం అన్నది లేనప్పుడు మిగిలినవి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ అతను గొప్ప చదువు చదువుకున్నవాడే కావచ్చు, గొప్ప రూపవంతుడే కావచ్చు, గొప్ప శీలవంతుడే కావచ్చు, గొప్ప ఐశ్వర్యవంతుడే కావచ్చు, మంచి కులమునందు జన్మించిన వాడే కావచ్చు, వాడికి వినయం అన్నది ఒక్కటి లేకపోతే ఇవన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయి. అంతేకాకుండా తనకి తన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రమాదాలు తీసుకొస్తాయి. చాలామంది ఎలా ఉంటారంటే అవతల వాడి గురించి ఏదైనా ఒక మంచి విషయం చెప్పామనుకోండి, వాడు ఏడు సైడు, వాడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు అని తీసి పడేస్తూ ఉంటాడు. వాడు ఎలాంటి వాడు అన్నది మనకి అనవసరం. వాడి దగ్గర నుంచి మనం కొంత మంచి నేర్చుకోగలం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వాడు చెడ్డవాడైనా మంచివాడైనా ఏదో ఒక మంచి గుణం ఉంటుంది, ఏదో ఒక చెడు గుణం ఉంటుంది వాళ్ళలో, ప్రతి మనిషిలో ఉంటుంది. అందులోంచి మంచి అన్నదే తీసుకోవాలి తప్పితే చెడు అన్నది మనం తీసుకోకూడదు. కాబట్టి ఎవరైనా సరే వేరే వాళ్ళ గురించి మనకి వేడుగా చెడుగా చెప్పినా మంచిగా చెప్పినా మనం వినేసి ఊరుకుని నవ్వేసి ఊరుకోవాలి తప్పితే దాన్ని రెట్టించేసి వాళ్ళని గురించి అవహేళనగా మాట్లాడడం అలాంటివి చేయకూడదు. కాబట్టి వినయం పోకూడదు. గురువు ప్రత్యేకంగా ఈ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండాలి. అంటే దేనికోసం? శిష్యోద్ధరణ కోసం చెయ్యాలి. శిష్యులు ఉద్ధరించడం కోసం గురువు ఏ శిష్యుడినైనా, వాడు రాజు కొడుకైనా సరే, కూలీ కొడుకైనా సరే, నిర్దాక్షిణ్యంగా వాడికి చెప్పాల్సిందేదో చెప్పేయాలి. అంతేగాని రాజు కొడుకు కదా గట్టిగా 2 దెబ్బలేసి వీడికి ఇది కాదు మంచి విషయం ఇది అని 2 సార్లు చెప్పామంటే రాజుగారు ఏమైనా కొరడాలతో కొడతాడేమో అనేటట్టుగా ఉండకూడదు.
శిష్యుణ్ణి ఉద్ధరించి పైకి వచ్చేటట్టుగా చేయడం కోసం అవసరమైతే కొంచెం కటువుగానైనా ప్రవర్తించి ఆ వినయాన్ని శిష్యుని నిలబెట్టాలి. అది శిష్యుణ్ణి వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఒకనాడు శిష్యుడి దగ్గర ఏ విధమైన దోషం లేకుండా గురువు నిష్కారణంగా కోపపడవచ్చు. అయినా శిష్యుడు అప్పుడు చేతులు కట్టుకుని పక్కకి విరిగిపోతే అది మహాదాశీర్వచనం అయిపోతుంది. కాబట్టి ఆ సంబంధం, ఆ వినయం అటువంటివి. అంతేగాని నేనేం చేయకుండానే నన్ను తిట్టాడురా ఆ సారు, నేను ఇలా అనుకున్నాను, అలా చేశాడు, అసలు తెలియకుండా నన్నెందుకు తిట్టాలి, చెప్తాను వాడి పని అంటూ ఉంటారు. అదేం మనిషి అండి, అదేమి వినయం అండి. వినయం లేని జీవితం ప్రమాదమైన పోకడల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. పంచుపాదుక అని పద్మపాదాచార్యుల వారి కృతమైన ఒక శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. పద్మపాదాచార్య స్వామి వారు శంకరాచార్యుల వారి గురించి ఒక మాట మాట్లాడారండి. పద్మపాదులు సామాన్యుల వారు కారు. ఒకప్పుడు ఒక కాపాలికుడు శంకరాచార్యుల వారి కంఠాన్ని ఉత్తరించబోతుంటే ఆయన నరసింహ మంత్రోప ఉపాసనం చేస్తే సాక్షాత్తు నరసింహుడు వచ్చి రక్షించాడు. పద్మపాదుల వారు అంతటి మహాభక్తుడు. ఆయన చెప్పిన విషయాలు మనందరం ప్రత్యేకంగా యువతరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో మనం ఒక విచిత్రమైన స్థితిలో జీవనాన్ని సాగిస్తున్నాం. చాలా ప్రమాదకరమైన పోకడలు మనకి ఆదర్శమైపోతున్నాయి. గురువుగారిని ఎంత హేళన చేయగలిగితే వాడు అంత గొప్పవాడు. సమాజ ఉద్ధరణ పేరుతో అధికారంలో ఉన్నవాడు ఎంత తప్పు పనులకు లోనైతే అలా లోనైతూ ఉంటే వాడు అంత సమర్థుడు అని అనుకుంటున్నారు. అలా వక్రమైన విషయాలోచన వైపు మనం వెళ్ళిపోతున్నాం. ఇలాంటి రోజులలో పద్మాచార్యుల వంటి మహాపురుషులు చేసిన ఆ శ్లోకం ఎంత అవసరమో ఆలోచించండి. గురువుగారు తన తలని తీసేసుకోమని తనే చెప్పినప్పటికీ శంకరాచార్యుల వారు, పద్మపాదుల వారు ఆ ఆపదను కనిపెట్టి గురువు కోసం నరసింహస్వామి యొక్క ఉపాసన చేసి ఆయన ప్రత్యక్షం అయ్యేటట్టుగా చేసి గురువుగారిని రక్షించుకున్నాడు. అది వినయం అంటే, అది శిష్యర్కం అంటే. చాలా వినయంతో కూడి ఉన్నాడు ఎవడో వాడే శిష్యుడు. అత్యంత వినయం కలిగిన శిష్యులు ఒక పని చేస్తూ ఉంటారు. ఏంటో పని తెలుసా అండి? మా గురువుల ముఖారవిందమే ఒక మానస సరోవరం. ఆయన ముఖమండల వీక్షణమే మానస సరోవర స్నానం. అటువంటి ప్రసన్నమైన ముఖాన్ని ఉన్న మా గురువుగారి ముఖమండలం అనబడే మానస సరోవరంలోంచి ప్రస్థానత్రయానికి ఇచ్చిన భాష్యం తామర పువ్వుగా పుట్టింది. వినయశీలులైన తుమ్మెదలు ఆ తామర పువ్వు మీద వాలి అందులో ఉండే మకరందాన్ని పానం చేయుచున్నవి. మాకు అటువంటి భాష్యం ఇచ్చిన గురువుగారికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము అని అత్యంత వినయం కలిగిన శిష్యులు చెబుతూ ఉంటారు. ఒక గురువు గురించి ఈ దేశంలో శిష్యులు అలా మాట్లాడారు. మా గురువుగారి ముఖం అనబడే మానస సరోవరంలో ఆవిర్భవించిన భాష్యార విందము అని పద్మపాదులు చెప్పుకున్నారండి. మేమందరం సీతాకోక చిలకలం. మేము వారికి ఇబ్బంది కలగకుండా వాలి ఆ మకరంద పానం చేసేటప్పుడు మా శిరస్సు వంచి వారికి నమస్కరించి స్వీకరిస్తూ ఉంటాం అన్నారు. ఒక గురువు నోటి నుండి వచ్చిన మాటను గురువు చెప్పారు అనడానికి కూడా వాళ్ళు సాహసం చేయలేదు. అటువంటి చోట ధిక్కారంతో, అహంకారంతో, తనకు ఉన్న ఏదో ఒక ఉభూతి చేత కలిగిన అతిశయంతో ప్రవర్తించడం ఎంత ప్రమాదకరమైన స్థితికి పెడుతుందో మనం గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ముందస్తుగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అన్నది మీకు చెబుతానన్నది పార్వతీ కళ్యాణం. మీరు ఇదేంటండి ఇవన్నీ చెప్తున్నారు గురువుగారి గురించి అంటారేమో. చెప్తాను. కాబట్టి ఇదంతా ఈ నేటి యువతరానికి 10వ క్లాసు ఇప్పుడు చెప్పాలంటే 7-8 క్లాసుల్లోనూ ఎల్కేజీ యూకేజీల వాళ్ళు కూడా పెద్దవాళ్ళని చూసి, వాళ్ళ అన్నదమ్ముల్ని చూసి, వాళ్ళ అక్కల్ని చూసి నేర్చేసుకుంటున్నారు. టీచర్లకి ఎంత మర్యాద ఇవ్వాలి అన్నది మనం పెద్దవాళ్ళు ఎంత మర్యాద ఇచ్చి చెప్పాలో అంతలా చెప్పాలి. ఆ చెప్పడం పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు గురువుని ఒక గురువుగానే చూస్తారు, ఒక పరమేశ్వరుడిగా చూస్తారు, ఒక బ్రహ్మగారిగా చూస్తారు, ఒక విష్ణుమూర్తిగా చూస్తారు. కాబట్టి గురువుగారిని మర్యాద చేయడం అనేది ఎంత ముఖ్యమైన విషయమో ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. గురువు తన స్థాయిలో ఉంటాడు. వారి మనస్సులు కదిలిపోవు. వాళ్ళు మళ్ళా ఉపశమించి మళ్ళా కొంతసేపు ధ్యానం చేసుకుని స్వస్థత యందు నిలబడిపోతారు. కానీ ఈ కొంతసేపు కదిలిన దానికి కదలని మనస్సున్న వాడి పట్ల మనం అలా ప్రవర్తించిన ఉద్ధతికి పరమేశ్వరుడు మాత్రం విడిచిపెట్టడు. దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఇది మనకి నేర్పడం ప్రధాన సారంగా మనం చదవబోయే, మనం వినబోయే ఈ పార్వతీ కళ్యాణ కథ వృత్తాంతంలో బయలుదేరుతోంది. ఒక పురాణ కథను చదివేటప్పుడు అది మనకు ఏ విషయాన్ని బోధ చేస్తుంది అనే విషయాన్ని సమగ్రంగా పట్టుకునే ప్రయత్నం చేయకపోతే దాని వలన ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుంది. ఆ కథను చదవడం వలన, విన్న వలన మనం ఎన్నో విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ విషయాలను తెలుసుకుని ప్రవర్తించడం చాలా ముఖ్యం. భగవరాధన భగవంతుడి యొక్క ఆరాధన నందు నిరహంకారమైన స్థితి నిజమైన పూజ. అహంకారంతో కూడిన పూజ ఎన్నటికీ పూజ కాదు. మనం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎంత పూజ చేసైనా ఉండొచ్చు. ఇదంతా నేను ఈశ్వరుడికి చేశాను అన్న మరునాడు దానికి ఈశ్వరుడు ఒక నవ్వు నవ్వేస్తాడు. అందుకే మనం చేసిన గొప్ప పనులు మన ప్రజ్ఞగా భావించకూడదు. వాటిని ఈశ్వర అనుగ్రహంగా తలంచి, వాటిని ఈశ్వరుడు మన చేత చేయించి మనల్ని అనుగ్రహించాడని భావించాలి. కాబట్టి మనం ఏ పని చేసినా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎంత వినయంతో ఉన్నా ఆ గురువుని యొక్క ఆయన చెప్పినటువంటి మాటలు విన్నా మనం ఎంతో వినయంతో ఉండాలి. లేదు అని ధిక్కరించి గురువుగారిని హేళన చేసినా, వెటకారం చేసినా దానికి పరమేశ్వరుడు ఎటువంటి శిక్షనిస్తాడు, ఎటువంటి పరిస్థితులను మనకు కలగజేస్తాడు అనే విషయాన్ని తర్వాత పూజ చేసేటప్పుడు అహంకారంతో నేను కాబట్టి ఎక్కడి నుంచో ఎన్నో రకాల పువ్వులు తీసుకొచ్చానండి పూజ కోసమని. ఎన్నో రకాల పళ్ళు తీసుకొచ్చాను. 21 రకాల పళ్ళు తెచ్చానండి. ఈ రోజుల్లో ఎవరు పెడుతున్నారండి ఇలాగా అని ఊరందరినీ పిలిచేసి తన గొప్ప చూపించుకోవడం కోసం పూజ చేసేసి ఆ మధ్యలో ఆ పూజలో వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న పూజారి గారు. ఈ రకంగా చెయ్యండి, ఆచమనం చెయ్యండి, లేకపోతే ఈ పువ్వులు ఇలా వేయండి, అలా వేయండి అంటే అటు ఇటు వచ్చిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసారా లేదా అని అన్నీ వెండి వస్తువులు లాంటివి అన్నీ కొత్తగా పెట్టేసి అక్కడ ఎంతో గొప్పగా చేసేస్తున్నాను అనుకుని ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఒకటి కదండి, మధ్యలో ఫోన్ మాట్లాడేస్తూ ఇలా చేస్తున్నాను, ఇంతవరకు వచ్చింది, అంతవరకు వచ్చిందని ఎక్కడో దూరంగా ఉన్న కొడుకులకో కూతుళ్ళకో వీడియో కాల్ చేసేస్తూ చూపిస్తూ ఫోటోలు తీసేసుకుంటూ ఈ రకంగా పూజ చేసేసి నేను చాలా పెద్ద పూజ చేశాను, పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించేస్తాడు అనుకున్నట్టే ఉట్టి మాట. పరమేశ్వరుడు ఆ రకమైన పూజని ఇష్టపడడు. కాబట్టి మనం చేసే పూజ మన మనస్సు అనే పుష్పాన్నిచ్చి ముకుళిత హస్తాలతో స్వామిని పరమేశ్వర నీవే దిక్కు, నీవు తప్ప నాకు ఇంకెవరూ దిక్కు లేదు, నువ్వే రక్షించు అంటే మనం కోరుకోని కోరికలను కూడా మనకి ఏ రకంగా అవి ఉపయోగపడతాయో ఆ రకంగా ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి పరమేశ్వరుడు గురువుని వినయంగా చూడకపోయినా, పూజ శ్రద్ధగా చేయకపోయినా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేదాన్ని ఈ పార్వతీ కళ్యాణంలో ఎక్కువగా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముందస్తుగా మీకు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి మొదలెట్టి పార్వతీ కళ్యాణానికి అసలు అంకురం ఏ రకంగా వచ్చింది అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే. హరహర మహాదేవ. శంభో శంకర.